ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మదిరా పిలుపునిచ్చారు. జూన్ 26న మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు పట్టణాలు, మండలాల్లోని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహణలో భాగంగా మొదటి రోజు మదిరా హైకేర్ హాస్పిటల్ నుండి మెయిన్ రోడ్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ముగించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, యువకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మత్తు పదార్థాల వాడక నిర్మూలనకు మత్తూజ్ రహిత మదిర మండలాన్ని చూడాలని భావనతో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సంధ్య, ఎక్సైజ్ శాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు. ఒక పెను సవాలుగా మారినటువంటి ఈ మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని వీటిని తగ్గించి పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంతర్జాతీయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒక వారం రోజులు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం రోజులు కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కళాశాలల్లోనూ, అలాగే పబ్లిక్ ప్లేసుల్లోనూ మరియు ముఖ్యమైనటువంటి నగరాల్లోనూ ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించడం. కాబట్టి ఈ విధంగా ప్రజలందరూ ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ వారం రోజులు కూడా వీటి మీద పిల్లలు ఎక్కువగా యువశక్తి దీని మీద మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భారతదేశంలో యువశక్తి మీద ప్రభావం చూపడం జరుగుతుంది.